కానీ ఎక్కడ పోతున్నా ఎక్కడ పోతున్నా చేతికి ఏంటవి తీసి ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు ఊపోతున్నామా హాయ్ చెప్పు గుడికి పోతున్నాం బాయ్ 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 హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మేము గుడికి వెళ్తున్నాము మాకి దగ్గరలో ఉన్న అల్లంపూర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము స్పెషల్ డేస్లో ఇలా గుడికి అయితే వెళ్తూ ఉంటారు కదా అండ్ ఈరోజు మాకి నిరంజన్ బర్త్డే అనమాట సో ఒకసారి గుడికి వెళ్ళేద్దామని చెప్పేసి ఈరోజు దగ్గరలో ఉన్న అల్లంపూర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ శివయ్యకి అభిషేకం చేయించాలనుకుంటున్నాము సో మాకు దగ్గరగా అల్లంపూర్కి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ జోగులాంబదేవి 18వ శక్తిపీఠం అల్లంపూర్లో అమ్మవారు అయితే చాలా శక్తి స్వరూపం అనమాట సో అల్లంపూర్కి అయితే వచ్చేసాం ఇక్కడ కాళ్ళు కడుక్కొని గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాం మేము అభిషేకం చేస్తున్నాం కదా సో దానికోసం సెట్ తీసుకోవడానికి వచ్చాం 140 రూపీస్ అన్నీ వాళ్ళే ఇస్తారు టెంకాయ పూలు అభిషేకంకి కావాల్సినవన్నీ అయితే ఇచ్చేస్తారు ఇంకా అభిషేకంకి టికెట్ అయితే 300 తీసుకొని అయితే గుడికి అయితే వచ్చేసాం లోపలికి అయితే ఫోన్ అలో చేయరు కదా సో వీడియో అయితే తీయలేదు ఇంకా అభిషేకం అయితే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ శివయ్య శ్రీ విష్ణువు అయితే ఇద్దరు అయితే ఉన్నారు ఇద్దరికి అభిషేకం చేయించుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే శివయ్యని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా అమ్మవారికి దగ్గరికి వెళ్తున్నాము అల్లంపూర్లో చూడవలసినవి అయితే చాలా ఉంటాయి ఎక్కువ టైం ఒక రోజంతా పెట్టుకొని అలా ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుంది మేమైతే పూజకే వెళ్ళాం కాబట్టి మార్నింగ్ ఇంకా టిఫిన్ తీసుకోకుండా వచ్చాము పిల్లలకి కూడా ఆకలిస్తుంది కదా సో ఇంకా తొందరగా దర్శనం చేసుకొని టిఫిన్ చేయాలన్నట్టు బయలుదేరాము అలా కాకుండా మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలా ప్లాన్ చేసుకుంటే అక్కడైతే చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాము ఇక్కడ అమ్మవారు చాలా స్పెషల్ మీకు నేను వీడియో కూడా చూపిస్తాను అమ్మవారి వీడియో మీరు కూడా ఒకసారి అమ్మవారికి అయితే దండం పెట్టేసుకోండి ఇంకా ఇక్కడ వాటర్ అయితే ఉంది వాటర్లో కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ కాయిన్స్ అక్కడ ఎందుకు ఉన్నాయో తెలియదు ఏమైనా కోరికలు కోరుకొని వేసుకున్నారేమో అని మేమైతే అనుకున్నాము మరి ఎందుకు ఉన్నాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ అమ్మవారి కోసం తీసుకోవడానికి చీర అలా ఇస్తుంటారు కదా షాపులు కూడా ఉన్నాయి ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫుల్ ఆకలి మీద ఉన్నారు పిల్లలు అయితే సో ఇంకా లడ్డు పులిహోర అయితే తీసేసుకున్నాము పులిహోర తినేసి టిఫిన్ అయితే చేసేసుకున్నాము ఇలా మాది కంప్లీట్ అయిపోయింది వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై